నమస్కారం. ఈ తరం భారతం న్యూస్ కి స్వాగతం. ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ త్రిశూల్ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి శ్రీ తాండ్ర వినోద్ కుమార్ అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నేటి యువతరంలో స్వార్థపూరితమైన భావాలను వదిలి నా దేశం, ధర్మం, సంస్కృతి అనే భావనను మనసులో నింపుకోవడానికి నిరంతరం ఈ దేశం కోసం తన్ మన్ ధన్ అర్పించి దేశ రక్షణ చేయడం ధ్యేయంగా పెట్టుకోవాలని, అదేవిధంగా దేశంలో లవ్ జిహాద్, గోహత్య నివారణ, దేవాలయాలను కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు. ज्योतिष्मदीन्दासादयामि ज्योतिष्कृतन्तासादयामि ज्योतिर्विदन्तासादयामि भास्वदीन्तासादयामि ज्वलन्तीन्तासादयामि मलाभवन्तीन्तासादयामि दीप्यमानान्तासादयामि रोचमानान्तासादयामि मृजस्त्रान्तासादयामि बृहज्योतिषन्तासादयामि जागरणीन्तासादयामि प्रयासाय स्वाहा व्यासाय स्वाहा ओज्जाताय स्वाहा संजाताय स्वाहा शुचे स्वाहा शोभाय स्वाहा तप्यत्यै स्वाहा तप्ते स्वाहा ब्रह्महत्यायै स्वाहा सर्वस्मै स्वाहा योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यन्त्यमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्रायमानरकाद्घोरा दिव्यज्योतिर्नमोस्तुते श्रीमन्महागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम నుంచి ఇవ్వకూడదని దయచేసి గమనించండి. కార్యకర్తలు కూడా ఈరోజు కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. దేశంలో మోడీ గారు 500 సంవత్సరాల నుంచి కృషి చేసిన ప్రతి భారతీయుడు కళ నెరవేర్చి అయోధ్య రాముడు భవ్య మందిరం నిర్మించిన చేసి అందులో భాగంగా బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ చేసిన సందర్భంగా ఈ దేశంలో ఉన్న అంత పేట్రియాటిజము, కంట్రీ గురించి వారికున్న ప్రేమ అదంతా నేను కనపడుతుంది ఇక్కడ. ఈ సందేశం, ఖమ్మంలో ఉన్న సందేశం ఢిల్లీ దాకా పోతుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా భారతదేశం గొప్పది, భారతదేశం ఇన్ని రోజులు ప్రపంచానికి తెలియంది ఇప్పుడు తెలుస్తుందని ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడుతున్నాడు. ఇది ఖమ్మం, నేను ఖమ్మం వాసిని. నేను పాల్వంచలో పెరిగాను, ఇంటర్ వరకు అక్కడే చదివాను. మా తాతగారు భద్రాచలం 1930s ట్రస్టీ కింద ఉన్నారు. వారు ముత్యాల తరం వాళ్ళు వారి చేతుల మీదుగా రాముడికి అందించేవారు. ట్రస్టీ వారి మనవడి కింద ఈ కార్యక్రమం నేను చూస్తున్నందుకు నాకు బాగా సంతోషంగా ఉంది.